సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగు సిఐటియు అఖిల భారత మహాసభల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన కోడ్ను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు కోరారు. 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచింది కానీ ఆ కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కార్మికులకు ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలని అన్నారు. కనీసం పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరుగుతుంది. సిఐటి ప్రత్యేకంగా 1970 సంవత్సరంలో సిఐటి సంఘం ఏర్పాటైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆటో, అంగన్వాడీ, ఆశా, బజార్ బోర్డు, సంఘమెత్తల్లో అందరి హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. మొనగాడుగా ఈరోజు సిఐటి భారతదేశం మొత్తం మీద అభివృద్ధి అవుతుంది. విశాఖ హక్కు మన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రష్యా వాళ్ళతో సహకారంతో విశాఖపట్నాన్ని ఏర్పాటు చేస్తే, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నేటి పాలకులు దాన్ని రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉండడం దురదృష్టకరం. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించి ఫైన్ల మీద ఫైన్ చేస్తారని గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు మన కార్మిక వర్గానికి అంతా నష్టం చేకూరుస్తూ ఉంది. కాబట్టి కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా చేపడుతున్న ఈ విధానాల్లో తీవ్రంగా ఈరోజు సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మొత్తం మీద మన హక్కులు సాధించుకోవడానికి 4 కోట్లుగా మార్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్నంతా వ్యతిరేకిస్తున్నాం సిఐటి తరఫున, ఈరోజు లగేజ్ ఆటో యూనియన్ తరఫున, అదేవిధంగా ఆటో యూనియన్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ నెల 31 నుంచి రేపు నెల 4వ తారీఖు వరకు జరిగే విశాఖపట్నం జరిగి ఆల్ ఇండియా మహాసభలకు ప్రతి కార్మికుడు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.